బ్రేకింగ్ న్యూస్ విజయవాడ కృష్ణలంక పిఎస్ లో సీసీ ఫుటేజ్ మాయమైంది. ఈ విషయాన్ని కృష్ణసాయి అదృశ్యం కేసులో విచారణ జరుపుతున్న సిట్ గుర్తించింది. విజయవాడకు చెందిన కాపు యువకుడు సాయి కృష్ణ లాకప్ డెత్ అనంతరం కాల్చి బూడిద చేశారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కృష్ణలంక పిఎస్ లో సీసీ ఫుటేజ్ ను భద్రపరచాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం, తాజాగా సీసీ ఫుటేజ్ మిస్ అవ్వడం సిట్ గుర్తించడం చర్చనీయాంశమైంది. మే 1 నుంచి జూన్ 1వ తేదీ మధ్య కేవలం 2 రోజులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ మాత్రమే ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో సాయి కృష్ణ లాకప్ డెత్ ఇతర ఆరోపణలపై మరింత బలం చేకూర్చినట్లయింది. గత నెల 8, 9 తేదీల్లో సాయి కృష్ణను మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణలంక పిఎస్ లోను, ఆ తర్వాత నగరంలోని ఒక లాడ్జ్ లో చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీశారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కృష్ణలంక పిఎస్ లో సీసీ ఫుటేజ్ ని భద్రపరచాలన్న న్యాయస్థానం ఆదేశాలకు ముందే మాయం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫుటేజ్ ను కృష్ణలంక సీఐ నాగరాజే మాయం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై న్యాయస్థానానికి పోలీసులు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. ఇక ఈ సీసీ ఫుటేజ్ మిస్సింగ్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, లహరి, విజయవాడకు చెందినటువంటి సాయి కృష్ణ అదృశ్యం కేసు రోజు రోజుకు కూడా మలుపులు తిరుగుతా ఉంది. ఈ కేసులో తాజాగా బయటపడినటువంటి అంశాలు పలు అనుమానాలకు తావిస్తా ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ మాయమైనటువంటి విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసును విచారిస్తున్నటువంటి సిట్ తన పరిశీలనలో ఈ కీలకమైనటువంటి విషయాన్ని గుర్తించింది. సాయికృష్ణ అదృశ్యమైన తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని, ఆ తర్వాత ఆధారాలు లేకుండా చేయడానికి కాల్చి బూడిద చేశారనే ఆరోపణలు ఇప్పటికే తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోని సీసీటీవీ దృశ్యాలు కీలక ఆధారాలుగా భావించారు. అయితే ఇప్పుడు ఆ ఫుటేజ్ అందుబాటులో లేకపోవడం మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతా ఉంది. ఈ కేసు విచారణ సందర్భంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోని సీసీటీవీ రికార్డులను భద్రపరచాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ సురక్షితంగా ఉండాల్సి ఉండగా అది కనిపించకపోవడం తీవ్ర చర్చకైతే కారణమవుతా ఉంది. సిట్ అధికారులు స్టేషన్లోని రికార్డులను పరిశీలించగా మే 1 నుంచి జూన్ 1 వరకు ఉండాల్సినటువంటి ఫుటేజ్ లో కేవలం 2 రోజుల దృశ్యాలు మాత్రమే ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ పరిణామం కేసు దర్యాప్తులో అత్యంత కీలకాంశంగా మారింది. ఎందుకంటే సాయికృష్ణ చివరిసారిగా పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయానికి సంబంధించినటువంటి దృశ్యాలు అందులో ఉండే అవకాశం ఉందని భావించారు. అయితే అవి ఇప్పుడు లేకపోవటం వల్ల ఆధారాలు చెరిపేశారన్నటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. సాయికృష్ణ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గత నెల 8 నుంచి 9 తేదీల్లో మార్కాపురం టాస్క్ ఫోర్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అతడి గురించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. కుటుంబ సభ్యులు అలాగే ప్రజా సంఘాల ఆరోపణల ప్రకారం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సాయికృష్ణ విచారించిన తర్వాత నగరంలోని ఒక లాడ్జికి తరలించి అక్కడ తీవ్ర చిత్రహింసలకు గురి చేశారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ హింస కారణంగానే అతను మరణించాడని, ఆ తర్వాత ఆధారాలు లేకుండా చేయటానికి శవాన్ని దహనం చేశారన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవి ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో కృష్ణలంక సిఐ నాగరాజు మీద హత్య కేసు నమోదు కావటం, ఒక పోలీస్ అధికారి మీద హత్య ఆరోపణలతో కేసు నమోదు కావటం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఈ కేసులో మరికొందరు
పోలీస్ సిబ్బంది పాత్ర మీద కూడా సిట్ దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉంది. సీసీటీవీ ఫుటేజీ లేకపోవటం ప్రస్తుతం దర్యాప్తును క్లిష్టతరంగా మారే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. సిట్ అధికారులు ఇతర సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తా ఉన్నారు. ఫుటేజ్ ఏమైంది, అది సాంకేతిక లోపమా లేదంటే ఉద్దేశపూర్వకంగానే తొలగించారా, ఈ కోణాల్లో కూడా సిట్ విచారణ కొనసాగిస్తా ఉంది. ఈ కేసులో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రధాన చర్చగా మారింది. అటు ప్రతిపక్ష పార్టీ ఈ ఘటన మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తా ఉంది. ప్రభుత్వం మాత్రం నిజానిజాలు వెలికి తీసేందుకు నిష్పాక్షికంగా దర్యాప్తు కొనసాగిస్తామని చెప్తా ఉంది. బాధ్యులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ మాయం కావటం ప్రస్తుతం అయితే అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఫుటేజ్ మాయం కావటం వెనుక అసలు కారణం ఏంటి, సాయికృష్ణ నిజంగా ఏమైంది, ఈ ఆరోపణలో వాస్తవం ఎంత అనే ప్రశ్నలకు ప్రస్తుతం అయితే సమాధానాలు రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.